డిఏనా బిచ్చమా? ఉద్యోగులు అంటే అంత చులకన? ఒక్క డిఏకు 3 కమిటీలు, 6 చర్చల, పీఆర్సీ అమలుకు మరో కమిటీనా? సర్కారు తీరుపైన ఉద్యోగుల్లో ఆగ్రహం, పోరాడాల్సింది పోయి భజనల అంటూ జేఏసీ నేతలపైన విమర్శలు, హర్షం వెల్లుబిచ్చడం పైన విస్మయం, సమరమే శరణం అంటున్న ఉద్యోగులు. ఇక ఇప్పుడు మొన్నటిదాకా ఉద్యోగులు ప్రభుత్వంతో కొట్లాడారు, ఇప్పుడు ఉద్యోగులందరూ ఉద్యోగ సంఘాల నేతలతో కొట్లాడాల్సి వస్తుంది. ఏం బిచ్చమేస్తుర్రా మాకు, మా డిఏలు ఇవ్వమంటే 5 డిఏలు పెట్టుకొని ఒక్క డిఏ ఇచ్చి బిచ్చమేస్తున్నారా అని చెప్పేసి ఉద్యోగులు తిరగబడతా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు మీరు అభ్యంతరం వ్యక్తం చేయకపోగా హర్షం వ్యక్తం చేస్తారా ప్రభుత్వ నిర్ణయం పట్ల అని చెప్పేసి ఉద్యోగ సంఘాల మీద కూడా, ఆ సంఘాల నాయకుల మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సరిపోయిందిగా. ప్రభుత్వం ఎట్లనే ఉంటుంది. 2 డిఏలని ప్రకటించి పేపర్లో రాపించుకున్నారు నిన్న. చూసిరా ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు 2 డిఏలు అని చెప్పేసి ఇట్లా రాపించుకున్నారు. కానీ ఆడ ఇచ్చింది ఒకటే డిఏ, ఇంకొక డిఏ 6 నెలలు అని ఒక ఆయన, సంవత్సరం అని ఒక ఆయన, పేపర్లు కూడా రకరకాలుగా రాసినాయి. మరి బట్టి గారేమో 6 నెలలు అని చెప్పిండ్రు. 6 అంటే మరి వాళ్ళ దృష్టిలో 12 ఏం తెలియదు. సో కాబట్టి ఇట్లా ఉద్యోగులు కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. మరి చూడాలి ఏం జరుగుతుంది. మళ్ళీ ప్రభుత్వం ఈ డిఏ తీసుకొని 6 నెలల దాకా వెయిట్ చేసి ఇంకో డిఏ తీసుకుంటారా? మరి మిగతా మళ్ళీ ఇంకొక డిఏ కూడా వస్తున్నారు, దగ్గర పడ్డది. మొత్తం 6 అవుతాయి. 6 ఇప్పుడు 2 వస్తే, 2 అంటే ఒకటి ఇప్పుడు వస్తే ఇంకా మిగతా 5 ఉంటాయి. ఆ 5 6 నెలల తర్వాత మళ్ళా ఇంకొకటి వస్తుంది. మిగతా అప్పటికి కూడా ఇంకా 4 పెండింగ్ ఉంటాయి. మళ్ళీ ఆ 4 చేసే లోపల మళ్ళీ ఇంకెన్ని డిఏలు ఉంటాయి. అసలు ఇస్తారా ఇయ్యారా, మొత్తానికి ఎగ్గొడతారా? ఈ అనుమానాలు ఇవన్నీ కూడా సగటు ఉద్యోగి పట్ల ఉన్నాయన్నమాట. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. ఆర్టీసీ ఆశలు ఆవిరి, ఆర్టీసీ కార్మికులకు సర్కారు మొండి చెయ్యి, క్యాబినెట్ మీటింగ్లో కనీసం ప్రస్తావన కూడా లేదట. చర్చకు రాని సమ్మె హామీలు, ఆర్టీసీ విలీనము, తాయిలాల ప్రకటన పైన సిబ్బందిలో నిరాశ, 9 ఆర్టీసీ కార్మిక సంఘాల భేటీ అంట. ఇక మీరు భేటీ అయితేనే ఉంటారు, వాళ్ళు ఏదో చెప్తూనే ఉంటారు ముచ్చట. మన పొన్నమన్న పిలుస్తాడు, కూర్చోబెడతాడు, ఛాయ సమోసా ఇస్తాడు, ఇక చూసుకుందాం అంటాడు. ఆ సంఘాల నాయకులు ఉంటారు కదా, ఆర్టీసీ సంఘాల నాయకులని, వాళ్ళని ఏదో మచ్చిక చేసుకుంటాడు, మంచిగా సల్లగా చేస్తాడు, పంపిస్తాడు, అయిపోతుంది. విలీనం లేదు, ఏది లేదు. ఎప్పుడో చెప్పారు ఇది. ఆ విలీనం కార్యక్రమం ఆ మహానుభావురాలు తమిళసై సౌందరరాజన్, ఆమె కనుక ఆ ఫైల్ పెండింగ్ పెట్టకపోయి ఉంటే ఎప్పటికో అయిపోయి వీళ్ళు మొత్తం ప్రభుత్వంలో విలీనం అయిపోయేవాళ్ళు. ఆ పెండింగ్ పెట్టిపోయి మీ నోట్లో మట్టి కొట్టింది.